హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఈరోజు సూపర్ లీగ్లో జరగబోయే సెకండ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే టీమ్స్ మధ్య జరగబోతుంది. ఇది రెండు టీమ్స్కి మస్ట్ విన్ గేమ్. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్ గెలిచిన టీంకి సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంటే ఓడిటి టీం మాత్రం ఎలిమినేట్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్ ఎంజే చిదంబరం స్టేడియం చెన్నైలో జరగబోతుంది. ఈ T20 వరల్డ్ కప్ ఎడిషన్లో ఇక్కడ మంచి బ్యాటింగ్ ట్రాక్సే వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ మ్యాచ్ 150+ స్కోర్సే వచ్చాయి. అండ్ టీమ్ వైస్ అనాలిసిస్ కనుక చూసుకుంటే ముందుగా ఇండియన్ టీం. ఇండియా ఇప్పటిదాకా చిదంబరం స్టేడియంలో ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. బట్ అందరి ప్లేయర్స్కి ఐపీఎల్ వల్ల ఇక్కడ ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ మనం కనుక బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే మనం 300 కొట్టేసి జింబాబ్వేని లో స్కోర్కి ఆల్అౌట్ చేసి నెట్ పెంచుకుందామని అనే ఆలోచన మాత్రం ఉండకూడదు. ఎందుకంటే జింబాబ్వే కూడా ఇది మస్ట్ విన్ గేమ్ కాబట్టి వాళ్ళు కూడా ఫుల్ ప్రిపరేషన్తో ఈ మ్యాచ్కి ఎంటర్ అవ్వబోతున్నారు. అండ్ ఇండియన్ బ్యాట్స్మెన్ స్లోవర్ బాల్స్ అండ్ చేంజ్ ఆఫ్ డెలివరీకి స్ట్రగుల్ అవ్వడం వాళ్ళు చూశారు. సో ఇండియన్ టీం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మరోపక్క జింబాబ్వే టీం కనుక చూసుకుంటే వాళ్ళు చేస్తున్నప్పుడు ఎక్కువగా ఓపెనర్స్ అండ్ సికందర్ రాజా మీద ఆధారపడతారు. సో ఇండియన్ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవ్వడం చూశారు కాబట్టి వాళ్ళు బ్రాడ్ ఈవెన్స్ అండ్ ముజర్బాని వాళ్ళు కీ బౌలర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. జింబాబ్వే మెయిన్ ప్రాబ్లం వల్ల మిడిల్ ఆఫ్ బౌలింగ్. ఎందుకంటే వాళ్ళు పవర్ ప్లేలో ముజర్బాని అండ్ ఇంద్రావా వికెట్స్ వేస్తారు, మంచి బౌలింగ్ కూడా వేస్తారు. అండ్ డెత్లో బ్రాడ్ ఈవెన్స్ అండ్ ముజర్బాని చూసుకుంటారు. బట్ మిడిల్ ఓవర్స్లో ఓన్లీ సికందర్ రాజా మీద మొత్తం భారం అంతా పడుతుంది. సో వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా బౌలర్ లేరు, ఆ వికెట్స్ అండ్ రన్స్ కంట్రోల్ చేసే బౌలర్. సో వాళ్ళు మంచి ప్లాన్తో ఈ మ్యాచ్లోకి రావాలి. అండ్ వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా -5లో ఉంది. అది కూడా వాళ్ళు మైండ్లో పెట్టుకొని వస్తారు. సో ఫార్ ఈ గ్రౌండ్లో ఇప్పటిదాకా 6 మ్యాచెస్ జరిగాయి ఈ T20 వరల్డ్ కప్లో. 3 మ్యాచెస్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం గెలిస్తే 3 మ్యాచెస్ చేజింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. అసోసియేటివ్ టీమ్స్ చేస్ చేయడంలో స్ట్రగుల్ అయ్యారు. బట్ చేజింగ్ ఈ గ్రౌండ్లో ఫేవరబుల్గా కనిపిస్తుంది. ఒకవేళ టాస్ వేస్తే కెప్టెన్ చేజింగ్ చేయడానికి ఎక్కువ మగ్గు చూపిస్తారు. అపోనెంట్ని లో స్కోర్కి రెస్ట్రిక్ట్ చేసి అండ్ క్విక్ ఓవర్స్లో చేజ్ని ఫినిష్ చేద్దామని చూస్తారు. అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఈ గ్రౌండ్లో 182గా ఉంది. అండ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 160గా ఉంది. అండ్ వెదర్ చూసుకుంటే సన్నీగానే ఉంది. అండ్ లాస్ట్ టైం హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే రెండు టీమ్స్ మధ్య ఇండియా 7 టైమ్స్ విన్ అయితే జింబాబ్వే 3 టైమ్స్ విన్ అయింది. అండ్ T20 వరల్డ్ కప్స్లో చూసుకుంటే ఒక మ్యాచ్ జరిగింది రెండు టీమ్స్ మధ్య. ఆ ఒక మ్యాచ్ ఇండియానే గెలిచింది. సో జింబాబ్వే టీం అయితే ఇండియన్ టీంని 3 టైమ్స్గా రీసెంట్గా ఓడించారు. సో ఇండియా హోస్ట్ నేషన్ కాబట్టి వాళ్ళ మీద ఎక్స్ట్రా ప్రెషర్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రాబుల్ ప్లేయింగ్ ఆఫ్ బోత్ టీమ్స్ కనుక చూసుకుంటే ఓపెనర్స్గా ఇండియా టీం ఒక ఓపెనర్స్గా అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ దిగబోతున్నారు. ఇద్దరికి ఈ గేమ్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వీరిద్దరు ఎలాంటి స్టార్ట్ ఇస్తాడో చూడాలి టీం ఇండియాకి. అండ్ వన్ డౌన్లో ఇషాన్ కిషన్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఎవ్రీ బాల్ని మిడిల్ చేస్తున్నాడు, కానీ గ్రౌండ్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హరీబరీగా కనిపిస్తున్నాడు. అండ్ ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అండ్ శివం దూబే. అండ్ బౌలర్స్గా కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి అండ్ బుమ్రా. నాకు తెలిసి ఈ మ్యాచ్లో తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ అండ్ రింకు సింగ్ని డ్రాప్ చేయొచ్చు. అండ్ రింకు సింగ్ వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగోపోవడం వల్ల రింకు సింగ్ యూపీకి వెళ్ళాడనే న్యూస్ అయితే వినిపిస్తుంది. అండ్ టీం అయితే చాలా డేంజరస్గా కనిపిస్తుంది, కానీ కొంచెం గుడ్ అండ్ ట్రెడిషనల్ క్రికెట్ అయితే ఆడాలి. అండ్ జింబాబ్వే యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే మరుమాని అండ్ బెనెట్ ఇద్దరు మంచి స్టార్ట్స్ అయితే ఇస్తున్నారు జింబాబ్వేకి. మరుమాని ముందుగా అగ్రెషన్ రోల్ తీసుకుంటున్నాడు బెనెట్ సెటిల్ అయ్యే వరకు. అండ్ ఆ తర్వాత బెనెట్ మంచి బౌండరీస్ కొట్టగలుగుతున్నాడు. ఇన్ఫాక్ట్ బెనెట్ ఈ వరల్డ్ కప్లో 180 రన్స్ చేశాడు 180 యావరేజ్తో. అండ్ తర్వాత డయాన్ మేరెస్, రయాన్ బురల్ వీళ్ళిద్దరు బ్యాట్స్మెన్ మీద జింబాబ్వే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఒక డే అప్పుడు వీళ్ళిద్దరూ మంచి మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడతారు. సో ఈ మ్యాచ్ గెలవాలంటే వీళ్ళిద్దరు ప్లేయర్స్ మీద జింబాబ్వే బ్యాటింగ్లో ఆధారపడి ఉంటుంది. అండ్ తర్వాత సికందర్ రాజా మిడిల్ ఓవర్స్లో మెయిన్ ప్లేయర్, ఫినిషింగ్ టచెస్ ఇవ్వగలడు. అండ్ స్పెషల్ నాక్ ఆడే క్యాపబిలిటీ కూడా ఉంది. ఆ తర్వాత టోనీ మున్యోంగా. అండ్ ఆ తర్వాత తషింగా, ముసికివా, బ్రాడ్ ఈవెన్స్, క్రీమర్, ముజర్బాని అండ్ ఎంగ్రీవా. జింబాబ్వే కనుక చేంజెస్ చేయాలనుకుంటే నాకు ఒక చేంజ్ కనిపిస్తుంది. తషింగా ప్లేస్లో బెన్ కరెన్ని ట్రై చేయొచ్చు. అండ్ బెన్ కరెన్ 1 డౌన్ 2 డౌన్ బ్యాట్స్మెన్, సో ఆ ప్లేస్లో సెటిల్ అవుతాడు. అండ్ ఈ మ్యాచ్లో ప్లేయర్స్ టు వాచ్అవుట్ చూసుకుంటే ఇండియా టీం తరపు నుంచి అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అండ్ వరుణ్ చక్రవర్తి. అండ్ జింబాబ్వే తరపున సికందర్ రాజా, రయాన్ బురల్ అండ్ ముజర్బాని. అండ్ ఈ మ్యాచ్ యొక్క కీ బ్యాటిల్స్ చూసుకుంటే ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సంజు శాంసన్ వర్సెస్ ముజర్బాని టాల్ బౌలర్. అండ్ తన ఎక్స్ట్రా పేస్ అండ్ బౌన్సర్స్తో ఇబ్బంది పెడతాడు బ్యాట్స్మెన్ని. అండ్ సంజు శాంసన్స్ బౌన్సర్స్ వీక్నెస్ అయితే ఉంది. సో సంజు శాంసన్ ముజర్బాని ఎలా ఫేస్ చేస్తాడనేది చూడాలి. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి అభిషేక్ శర్మ వర్సెస్ సికందర్ రాజా. అభిషేక్ శర్మ ఈ వరల్డ్ కప్లో ఇప్పటిదాకా రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్స్కి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. సో సికందర్ రాజా పవర్ ప్లేలోనే బౌలింగ్ వేయొచ్చు. అండ్ సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ బ్రాడ్ ఈవెన్స్ స్లోవర్ బాల్స్ అండ్ వికెట్ టు వికెట్ బాల్స్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాడు ఈ వరల్డ్ కప్లో. అండ్ సూర్య ఆ బాల్స్ ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నాడు. సో ఇది మిడిల్ ఓవర్స్ ఉండబోయే మంచి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. అండ్ జింబాబ్వే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బెనెట్ వర్సెస్ హర్షదీప్ సింగ్. సో హర్షదీప్ సింగ్ని బాల్ ఇన్స్వింగ్ చేయగలడు. సో బెనెట్ హర్షదీప్ సింగ్ని ఎలాగా ఫేస్ చేస్తాడనేది చూడాలి. అండ్ సికందర్ రాజా వర్సెస్ వరుణ్ చక్రవర్తి. రాజా అగ్రెసివ్ బ్యాట్స్మెన్, వరుణ్ చక్రవర్తిని మిడిల్ ఓవర్స్లో ఎలా ఫేస్ చేస్తాడనేది చూడాలి. అండ్ మ్యాచ్ విన్నింగ్ ఛాన్స్ గురించి మాట్లాడుకుంటే రెండు టీమ్స్కి ఇది మస్ట్ విన్ గేమ్. కానీ జింబాబ్వే కంటే ఇండియాకి మంచి కాంట్రిబ్యూటర్స్ అండ్ ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్స్ ఉండడం వల్ల ఇండియాని ఈ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. బట్ జింబాబ్వే కనుక
మంచి యూనిటీ అండ్ వెల్ ప్లానెడ్తో వస్తే వాళ్ళు ఇండియాని ఓడించే అవకాశం అయితే ఉంది. ఒక అప్సెట్ అయితే మనం చూడొచ్చు. సో మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి.